ఇప్పుడు మనం చూస్తున్నది వక్కలామాత గుడి. ఈ వక్కలామాత గుడి ఎక్కడ ఉందంటే మనకి తిరుపతి టు బెంగుళూరు బైపాస్ రోడ్ పైన తిరుపతి దగ్గర ఈ వక్కలామాత గుడి అనేది ఉంటుందన్నమాట. ఈ వక్కలామాత గుడి ముందు అంత ప్రాముఖ్యత లేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా ఈ గుడి అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ముందు చాలా కోర్టు కేసులు అవి ఇవి జరిగాయి ఈ గుడి, ఎందుకంటే ఆ కొండవి మైనింగ్ అది దీంట్లో ఇదైపోయి చాలా గొడవలు జరిగిన తర్వాత ఈ వక్కలామాత గుడి అనేది బాగా ఎస్టాబ్లిష్ అయితే చేశారన్నమాట. ఈ వక్కలామాత ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మ. సో వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టక ముందే రోజు వక్కలామాతకి నైవేద్యం పెట్టి గుడి గంటలు మోగించిన తర్వాతే వెంకటేశ్వర స్వామికి నైవేద్యం అనేది పెడతారన్నమాట. అందుకే మనకి తిరుమల కొండకు ఆపోజిట్గా ఉన్నగా మనకి వక్కలామాత గుడి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ వక్కలామాత గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫుల్ ఎప్పుడు రష్గానే ఉంటుంది అన్నమాట. వీక్ డేస్ అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు. శుక్రవారాలు, మంగళవారాలు, ఆదివారాలు అయితే వీకెండ్స్ చాలా క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నైట్ టైం కూడా చాలా బాగుంటుంది వ్యూ అనేది, ఎందుకంటే ఫుల్ లైటింగ్స్తో అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ఇక్కడ డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ అయితే ఏమీ ఉండదు, కానీ మనకు మామూలుగా ప్రైవేట్గా ట్రాన్స్పోర్ట్స్ అని ఉంటాయి, ఆటోస్ కానీ బస్సెస్ కానీ అవి మాట్లాడుకుంటూ మనం ఈ టెంపుల్ దగ్గరికి రావచ్చు. కొండపై అయితే ఏ వెహికల్ అనేది అలవెన్స్ లేదు, కింద దాకా మనకి ఏ వెహికల్ అనే వస్తుంది. కొండపైకి మనకి వే చాలా బాగుంటుంది. కొన్ని స్టెప్స్ ఉంటాయి, కొన్ని మామూలుగా వే ఉంటుంది, ఎక్కేసి మనం ఈ అమ్మవారిని వీక్షించవచ్చు. సో గుడి ప్రాంగణం అయితే చాలా చాలా ప్రశాంతంగా ఫుల్ చెట్లతో చాలా బాగుంది. ఇక్కడ నిత్యాన్నదానం కూడా చేస్తున్నారు. పక్కనే పెద్ద ప్రాంగణంలో ఇక్కడ అమ్మవారికి పూజలు జరిపించడానికి, హోమాలకి, కుంకుమ పూజలకి వాటికి కూడా కింద కొత్తగా అన్నీ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది గుడి కింద, కొండ కింద. సో అన్నీ అక్కడ మనం పార్కింగ్ చేసుకోవచ్చు వెహికల్స్ అన్నీ. సో ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారి గర్భగుడి గోపురం అనేది మనకి గోల్డ్ కలర్లో ఉంటుంది. అది ఎంట్రన్స్. ఇదంతా చుట్టుపక్కల ప్రాంగణం. మనం ఈ వేలో అలా కొంచెం ముందుకు వెళ్తే మనము ఒక మెట్లు ఎక్కిన తర్వాత రైట్ సైడ్ అనేది అమ్మవారు నిలువై ఉంటారు. సో మన లోపల ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ మనకి ఏం ఎదురవుతుంది అంటే పెద్ద హుండీ అనేది ఉంటుందన్నమాట. అమ్మవారికి మనం ఏవైనా కానుకలు సమర్పించుకోవాలనుకుంటే ఆ హుండీలో మనం అనేది వేసేయాలి. అది మొత్తం గ్లాస్తో క్లోజ్ చేసి ఉంది, చూసారా? కానుకలు ఇందులో మాత్రమే వేయండి అని చెప్పేసి. అక్కడ మిగతాగా వేరేగా హుండీ కానీ ఏముండదు, ఎక్కడ డబ్బులు కూడా తీసుకోరు. అక్కడ మనం కొబ్బరికాయలు కొట్టేది కూడా ఎంట్రన్స్లోనే ఉంటుంది. అలా మనం అవన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకుంటే మన గుట్టు చుట్టూ కూడా ఇలా ప్లేస్ ఉంటుంది, కూర్చోవచ్చు. ప్రశాంతంగా చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం టైం మనం ఫ్రీ టైంలో కూర్చుకొని వెళ్తే కొంతసేపు కూర్చొని మనసు ప్రశాంతత చేసుకొని రావచ్చు. సో మీరు కూడా ఈ వక్కలామాత గుడిని వీక్షించండి, అమ్మవారి దీవెనలు తీసుకోండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. సో చూసారా, అదంతా మనకి తిరుమల కొండ. సో ఇప్పుడు మనం చూస్తుంది నైట్ టైం గుడి ఎలా ఉంటుందో అని చెప్పేసి లైటింగ్లో. సో మీరు కూడా మీకు కుదిరిన టైంలో కుదుర్చుకొని తిరుమల వెళ్ళినప్పుడు వెళ్ళి ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దీవెనలు అనేవి కూడా తీసుకోండి. మనం వక్కలామాత గుడి చూసి వస్తున్నప్పుడు ఇంకొక గుడి కూడా చూడొచ్చు. అలా వెళ్ళే దారిలోనే మనకి ఒక గుడి ఉంటుంది. అదేంటంటే కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ లోపల నుంచి వెళ్తే తుమ్మగుంట అనే ప్లేస్ ఒకటి వస్తుంది. అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. వెళ్ళే దారిలో మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి మ్యూజియం అనేది ఒకటి కనిపిస్తుంది. ఆ మ్యూజియంలో చాలా బాగుంటాయి రామాయణం గురించి. సో ఆ గుళ్ళో నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా పాపులర్ టెంపుల్. సో తిరుపతి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా
వక్కలామాతను విజిట్ చేసిన తర్వాత ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఆన్ ద వేనే కాబట్టి వెళ్ళి విజిట్ చేసి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు కూడా తీసుకొని వచ్చేసేయండి. చూసారా ఆంజనేయ స్వామి మ్యూజియం ఎంత పెద్దదో, చాలా పెద్ద విగ్రహం. అందులోపల నుంచి వెళ్తే మనకి మ్యూజియం అనేది ఉంటుంది అన్నమాట. ఆ మ్యూజియం నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకి ఈ వెంకటేశ్వర స్వామి గుడి అనేది కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి అయితే నిలువెత్తు మనకి తిరుమలలో ఎలా ఉంటారో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది విగ్రహం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కింద మనం చూసినట్టయితే కళ్యాణ మండపం, పైన మనకి గుడి అనేది ఉంటుందన్నమాట. సో అంతా ఈ ఆపోజిట్ ప్రాంగణం ఏదైతే ఉందో ఇక్కడ మనకి గణేష్ చతుర్థి అప్పుడు గణేష్ చతుర్థిలో పెద్ద విగ్రహం పెట్టి చాలా బాగా గణేష్ చతుర్థి అనేది చేస్తారు. సో నెక్స్ట్ టైం మీరు తిరుమల విజిట్ చేసినప్పుడు తప్పకుండా వక్కలమాత గుడి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కూడా దర్శించుకోండి. సో ఇలాంటి మంచి మంచి గుళ్ళ కోసం, మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.